యవ్వనులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. కాబట్టి ఈరోజు నీ స్తుతి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. యవ్వనులు ఆరాధించాలి, వృద్ధులు ఆరాధించాలి, కన్యకలు ఆరాధించాలి, బాలురు ఆరాధించాలి, అందరూ ఆయన నామాన్ని ఆరాధించాలి, స్తుతించాలి. అయితే ఈరోజు నీవు దేవుణ్ణి ఆరాధించకుండా ఎన్ని రోజులు ఉన్నావు మౌనంగా? అందుకే దేవుడు నీ వైపు తిరగట్లేదు, అందుకే నీకు దేవుడు సహాయం చేయట్లేదు, అందుకే దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు. నీవు ఆయన్ని పట్టించుకుంటే ఆయన నిన్ను అందరికంటే గొప్ప వ్యక్తిగా చేసేస్తాడు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచండి. పట్టించుకోవడం అంటే ఏంటి? ఏంటమ్మా పట్టించుకోవడం అంటే ఏంటి? ఆయన్ని స్తుతించడమే, ఆయన గణపరచడమే. నీకున్నటువంటి ఆస్తి అంతస్తులు అన్నీ కూడా ఆయనవే. ఈ భూమి మీద ఉన్నటువంటి